శ్రీ గురు గణేశ శారదాంబాయై నమః. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 5వ శ్లోకం. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. దృష్టకేతువు చేకితానుడు, బలవంతుడైనటువంటి కాశీరాజు, పురుజిత్తు కుంతిభోజుడు, మనుష్యులలో ఉత్తముడైనటువంటి శైబ్యుడు కూడా వారి పక్షంలో మహారథులై నిలబడి ఉన్నారు చూడమని ద్రోణాచార్యుడితో మాట్లాడుతున్నాడు సుయోధనుడు. ఇది ఈ శ్లోకం తాలూకు అర్థం. మహారథుడు అంటే 10,000 మంది యోధులను ఒక పక్షాన ఉండి, ఇతడు అనేకమైనటువంటి అస్త్ర నిపుణుడై ఉండాలి. శస్త్రము అంటే మనం వాడేటటువంటి ఒక బల్లెము, కత్తి, గద, బాణము, ఈటె ఇలాంటి ఆయుధాలతో ఉండేవి. వీటిని శస్త్రములు అంటారు. అస్త్రములు అంటే దేవతాస్వరూపమైనటువంటి శక్తిని, మంత్ర నిక్షిప్తమై ఉండేటటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు అస్త్రములుగా కలిగిన వాళ్ళై ఉంటారు. ఈ అస్త్రాలు ప్రయోగించాలనుకునేటప్పుడు ఒక బాణం మీద పాశుపతాస్త్రం అంటే రుద్రుడు శక్తి అందులో ఉంటుంది, బ్రహ్మాస్త్రం బ్రహ్మగారి యొక్క తేజస్సు అందులో ఉంటుంది, ఆగ్నేయాస్త్రం అగ్నిదేవుని యొక్క శక్తి ఉత్పాతాలుగా వాళ్ళ మీద వర్షింపజేసేటటువంటి శక్తిని నిక్షిప్తం చేసి వాటిని అనుష్ఠానం చేసేటటువంటి శక్తి కలిగిన వాళ్ళై ఆ యోధులందరూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఉన్నారో 7 అక్షోహిణీలు అంటే 7 లక్షల మంది సైన్యంలో ఒక్కొక్క సైన్యానికి, ఒక్కొక్క భాగానికి ఒక్కొక్కడు సైన్యాధిపత్యం చేసేటంత శక్తియుక్తులు కలిగినటువంటి వాళ్ళ మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రస్తావన చేస్తున్నారు. అలాగే నరపుంగవ, నరుల్లో ఉత్తముడైనటువంటి శైబ్యుడు అంటే ఇతడు ధర్మరాజుకి మామగారై ఉన్నారు. అలాగే కుంతిభోజుడు, పురుజిత్తు వీళ్ళిద్దరూ కూడా పాండురాజు యొక్క బావమరుదులు, కుంతీదేవి యొక్క సోదరులై ఉన్నారు. ఇలాంటి వారి యొక్క ఆత్మీయులందరూ కూడా యుద్ధానికి ఉన్నారు. కాబట్టి మీరు సరి అయినటువంటి వ్యూహంతో యుద్ధం చేయమని ఆ సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇది ఈ శ్లోకం తాలూకా అర్థము, వివరణ. స్వస్తి, శుభం భూయాత్.